వైఎస్ వివేక హత్య కేసులో ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్పై సిబిఐ కోర్టులో వాదనలు ముగిశాయి. ఈ నెల 15న ఉత్తర్వులు ఇస్తామని కోర్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు డైరీని సిబిఐ కోర్టుకు సమర్పించింది. ఉదయ్ కుమార్ రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దని సిబిఐ వాదించింది. బెయిల్ ఇస్తే ఉదయ్ కుమార్ సాక్షులను ప్రభావితం చేస్తారని, ఉదయ్ ప్రమేయంపై తగిన ఆధారాలు సేకరించిన తర్వాతే అరెస్టు చేశామని సిబిఐ వాదించింది. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రమేయం ఉందని కౌంటర్లో పునరుద్ఘాటించింది. వివేక హత్య కుట్ర సాక్ష్యాల ధ్వంసంలో అవినాష్ రెడ్డి ప్రమేయం ఉందని సిబిఐ తెలిపింది. వివేక కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఉదయ్ కుమార్ రెడ్డి పాత్రకు సంబంధించి సుదీర్ఘ విచారణ, ఆధారాలు సేకరించిన తర్వాత జ్యుడిషియల్ రిమాండ్కు పంపినట్లు సిబిఐ కోర్టుకు తెలిపింది. ఇప్పుడు దర్యాప్తు దశలో ఉదయ్కు బెయిల్ మంజూరు చేసినట్లయితే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని, దీనిని దృష్టిలో పెట్టుకుని బెయిల్ మంజూరు చేయొద్దని సిబిఐ వాదనలు వినిపించింది.